మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గెలక తప్పిట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. ప్రియ దేవుని సంగమ, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మనమంతా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, మీ గణనామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమతో నన్ను మమ్మలను ప్రేమించి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నీ పరిశుద్ధ నామములో మేము చేరి మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు నాయనా. ఇదిగో 11వ మాసంలో 15 దినాలు ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సజీవుల స్థితి మీరు ఇచ్చి ఈ 16వ దినం ముందు మరలా మమ్మల్ని బ్రతికించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ ఉదయకాలపు సమయం నుండి నాయన నేను ఆరాధించాలని ఆసక్తి కలిగినప్పుడు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ మా పాదాలను మీరు బలపరిచి నీ పాద సన్నిధికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు నీవే కనుక మా ఈ స్తుతి పాటలు నీ సముఖమును చేర్చుకొని తగిన సమయం దేవుని పంపించండి నాయన. ఇదిగో తదుపరి ఆరాధన క్రమంలోకి వెళ్తున్నాం. వాక్య పఠనంలో, విజ్ఞాపన ప్రార్థనలో, చెప్పబడేటువంటి సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో తదుపరినటువంటి కానుకల సమయంలో, ప్రకటన సమయంలో, ముగింపు వరకు కూడా మీ ఆత్మను మా మధ్యలో సంచరింపజేసి నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ చేత ఎత్తుపట్టుకు నడిపించండి. రావలసిన బిడ్డలు సమయాన్ని గుర్తెరిగి నీ పాద సముఖంలో నడే కృప దయచేయండి. ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా కేవలము నీ నామ మహిమార్థమై ఈ ఆరాధన క్రమం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామములో ఈ ప్రార్థన సమర్పించుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, మనమందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగాన్ని చదువుదాం. 143వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు మనము ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. 143వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్ర రీతిగా మనము చదువుదాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యం అడక్కుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయో ధ్యానించుచున్నాను.
నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపజేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 315వ పాట, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అని పాట పాడదాం. పల్లవి మొదటి చరణం, మూడవ చరణం, చివరి 2 చరణాలు పాడదాం. గమనించాలి. పల్లవి మొదటి చరణం, మూడవ చరణం, 5, 6 చరణాలు పాడి దేవుని నామని స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 315వ పాట. వచ్చిన వారు అయితే ముందుకు వచ్చి మైక్స్ తీసుకొని పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఉందా పాటున వచ్చు చుండాను నీ పాద సన్నిధి కోరక్షగా ఎన్న సఖ్యము కాని పాపము లన్ని మోపుగా వీపుపై పడి యున్న విధి నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షగా కారుణ్యానిధి యేసు నా రక్షకానిషా రీరా రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి చేరగమ్మని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయనా. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షకా. మూడవచనం. వెలుపాట బహుయోధ ముల్లో పటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములకు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసి ఇటు నటు కొట్టబడిదు బలుడనై గాయములతో నిదే. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షకా. నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము కంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని
శుద్ధిందొరచి సంతోషావసరముల నిడుదువనీదే ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కో రక్షక దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం పైన ఎన్నిటి విరుగొట్టెను గాడని నిపు డరుదుగాని వాడనవుటకు మరి నిజము నీ వాడనవుటకే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు 11వ మాసంలో సగం దినాలు అయిపోయాయి. 15 దినాలు ముగిసిపోయాయి. మరొక 15 దినాలు మిగిలి ఉన్నాయి. తదుపరి మరలా క్రీస్తు జనన వార్తను చాటించేటువంటి మాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదేమైనా దేవుడు తన కృప ద్వారా మనలను ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో చేర్చిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ కలుగునుగాక. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం గల భాగాన్ని మనము చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులో తల్లిగారు మేనాటిస్ట్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి హేమలత లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యము రోమా వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము నుండి 15 వచనములు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. దేవుడి వాక్యమును దీవించును గాక. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. దేవా నాయనా నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవా నాయనా నీకు వందనాలు. ప్రభా నాయనా నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా నాయనా తండ్రి నాయనా మా జీవితంలో నాయనా నీవు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నాయనా నీవు చేసిన ప్రతి క్రియను బట్టి ప్రభా నాయన మా జీవితంలో నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి నాయన ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క 11 మాసములు దేవా తండ్రి నాయన మా జీవితంలో నుంచి నాయన దొరిలింపబడజేసావు తండ్రి. నాయన మమ్మల్ని బ్రతికింపజేసావు తండ్రి. నీకు వందనాలు. మా రాకపోకలేదు నాయన క్షేమాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు నాయన. నీ అరచేతుల మీద నాయన మమ్మల్ని నువ్వు ఎత్తి పట్టుకున్నటువంటి తండ్రి నీకు వందనాలు దేవా. నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన పరిశుద్ధ దినము తండ్రి నాయన నీ పునరుద్ధాన దినములో నాయన తండ్రి నాయన ఇలా మేము జీవించి ఉన్నాము అంటే నాయన కేవలము నీ కృపే దేవా. నీకు వందనాలు.
నాయన మేము బ్రతికి ఉన్నామంటే నాయన కేవలము నీ కృపే తండ్రి. నీకు వందనాలు తండ్రి. దయగల రక్షకుడు నాయన ప్రభా నాయన నాయన నీ మందిరమును మేము ఆవరించగలటుకు నాయన, నీ మందిరమును నాయన మేము ఇలా నిలవబడగలటుకు తండ్రి నాయన, నీ సన్నిధిలో నాయన మేము ఇలా స్తుతించగలటుకు నాయన, నాయన మేము కీర్తించుకునగలటుకు తండ్రి నాయన, నిన్ను మేము గలపరుచుకునగలటుకు ప్రభా నాయన, నిన్ను మేము మహిమపరచుకునగలటుకు తండ్రి నాయన, అబ్బా తండ్రి అని మేము మొర్ర పెట్టుకునగలటుకు నాయన, మమ్మల్ని నీవు నాయన నువ్వు బ్రతికింపజేసావు నాయన. నీకు వందనాలు తండ్రి, వందనాలు. ఆత్మచేత నాయన తండ్రి నాయన, సత్యము చేత నాయన ప్రభా నాయన నీ సన్నిధిలో మేము ఆరాధించగలటుకు తండ్రి నాయన, ఈ గొప్ప ధన్యత నాయన ప్రభు నాయన మాకు అనుగ్రహించినటువంటి తండ్రి నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల రక్షకుడు నాయన, కూడిన చూచినటువంటి ప్రతి బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సేవకుని దేవా తండ్రి నీ సిలువ చాటులో నాయన నీవు మరుగుపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డ ద్వారా వచ్చినటువంటి ప్రతి వాక్యముల ద్వారా నాయన నీవు మాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము ద్వారా తండ్రి నాయన మమ్మల్ని గద్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా తండ్రి శరీర ఆశ కాకుండా తండ్రి ఆత్మచేత నాయన నువ్వు నాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా నాయన నీవు నన్ను బ్రతికింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము చేత నాయన నీవు నన్ను నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యమే నాయన తండ్రి నాయన మాకు జీవాన్ని ఇచ్చినటువంటి వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రాలేకపోవచ్చున్న బిడ్డల కొరకు నైనా నీ సన్నిధిలో నైనా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలహీనతముగా ఉన్న బిడ్డల కొరకు నైనా నీ సన్నిధిలో నైనా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ అవసరతల నిమిత్తమైనా బిడ్డలు నైనా నీ నామములు అడుగుటకు నైనా వచ్చి ఉన్నారో తండ్రి నైనా ఆత్మ ద్వారా వాళ్ళతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నైనా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రపంచ యావత్తు దేవ తండ్రి నిన్ను ఆరాధించినటువంటి నైనా నీ పునరుద్ధాన దినమును తండ్రి నైనా ఆచరించినటువంటి ప్రతి సంఘము ద్వారా తండ్రి లేపబడే సంఘములుగా తండ్రి నైనా ఎత్తబడే సంఘములుగా నాయన తండ్రి నైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రార్థనలు ఆలకించేవాడు దేవా నీకు వందనాలు. మా ప్రార్థనలకు జవాబు దయచేసినటువంటి తండ్రి నైనా నీకు వందనాలు తండ్రి. గత కాలమున నైనా తండ్రి నైనా కృతజ్ఞత అర్పణల పండుగ నైనా జయముగా నైనా తండ్రి నైనా ఘనముగా మేము జరిపించుకునగలటకు తండ్రి నైనా మాకు అనుగ్రహించినటువంటి వాతావరణాన్ని బట్టి నాయన మాలా ఉన్నటువంటి భయాన్ని బట్టి ప్రభనైనా నువ్వు తీసివేసినటువంటి నా రక్షకుడా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభనైనా నా నామములు ఏమి అడిగినను తండ్రి నైనా నా నామములు ఏమి గోచరును నాయన తండ్రి సమస్తము నాయన తండ్రి నువ్వు సమకూర్చే దేవుడు దేవానికి వందనాలు తండ్రి. మా ఆత్మచేతనైనా మమ్మల్ని నడిపించినటువంటి తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కాచి కాపాడినటువంటి దేవానికి వందనాలు తండ్రి నైనా నీకు వందనాలు. మా చిన్న సంఘాన్ని ప్రభనైనా నీ పాదము దగ్గర నేను పెట్టుకున్నానయ్యా, నీ చేతులకు నేను అప్పు చెప్పుకున్నాను తండ్రి నీకు వందనాలు. మా సంఘాన్ని నాయన ప్రభునైనా అవతరమైన ఆత్మల దేవనైనా నీ రక్షణ మార్గంలోకి నైనా నడవగలటకు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక్క ఆత్మైన తండ్రి నైనా నీ సన్నిధిలో మేము చూపేవారుగా తండ్రి మా బ్రతుకు దినములన్నీ ప్రభనైనా నీ కృపాక్షేమములనైనా మా వెంట వచ్చేలాగున తండ్రి చిరకాలము దేవనైనా నీ మందిరములో మేము ఉండగలటుకునైనా నీ మందిరములోనైనా మేము జీవించగలటుకు తండ్రి నీ మందిరంలోనైనా మేము ఉండే అనుభవముల తండ్రినైనా మాలో వ్యక్తిగత మోకాల ప్రార్థన జీవితంలోనైనా తండ్రి నైనా మా వ్యక్తిగత నైనా తండ్రి ఇతరుల పట్ల మేము సాక్షులుగా ఉండే అనుభవముల తండ్రినైనా మా జీవితంలో నీవు దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాబోయే దినంలో తండ్రినైనా నీ కాపుదలనైనా నీ రక్షణనైనా తండ్రి నీ సిలువు నీడలో మేము నిలవబడగలటుకునైనా నీ సిలువు నీడలో మేము విశ్రమించగలటుకు తండ్రి నీ సిలువు చెంతలోనైనా తండ్రి మేము నడిచే అనుభవముల తండ్రినైనా మా జీవితంలో నీవు అనుగ్రహించమని అడుగుచున్నాను. మరొకసారి దేవ తండ్రి యాజకుని నీ చేతులు నేను పెట్టుకున్నాను తండ్రినైనా
ఆ బిడ్డకి నాయన నీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డకి నాయన నీ నూనెతో నేను తల అంటిలాగిన తండ్రి నాయన, ఆ బిడ్డకి నిండైన జీవితంలో తండ్రి నాయన, బిడ్డ నాయన నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడమని ప్రభా యేసు పరిశుద్ధ నామము నాయన బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియ తల్లి గారు మీనాకుమారి టీచర్ గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన ప్రియులు హేమలత లారెన్స్ గారు, వారిరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతూ స్తుతి ఆరాధనలో పాలుభాగస్లవుదాం. గడిచిన కాలంలో మనం పాడిన పాటే మనందరికి వచ్చిన పాట, యేసే గొప్ప దేవుడు, యేసే శక్తిమంతుడు, ఆయన ప్రేమ పూర్ణుడు, యుగ యుగములకు స్తుతి పాత్రుడు. కనుక హృదయపూర్వకంగా తలలో ఉంచి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. ఈ పాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, మనందరికి వచ్చిన పాట. మన సంఘంలో అనేక మార్లు ఈ పాట పాడాము, స్తుతి ఆరాధన చేశాం. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మనము స్తుతి చేస్తున్న దేవుడు శక్తిమంతుడు, మనము పూజిస్తున్న దేవుడు ప్రేమపూర్ణుడు, యుగ యుగములకు ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు. కనుక అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంతగానో ధన్యులము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి స్తుతి ఆరాధనలో పాలిభాగస్లవ్వాలని ప్రేమతో అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తల వచ్చి ప్రార్థన చేద్దాం. నిజమే, ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడైన, అద్భుతకరుడైన, ఆశ్చర్యకరుడు. ఆయన వంటి ప్రేమ కలిగిన దేవుడు కానీ, ఆయన కంటే గొప్ప దేవుడు కానీ, ఆయన కంటే శక్తిమంతుడైన దేవుడు కానీ ఎవరు ఈ లోకంలో లేరు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం, ఎంత ధన్యులం. ఏ అపవాది కూడా ఆయనను దాటి మనల్ని తాకలేదు. ఎందుకంటే ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయం ఉంది. ఆశ్రయకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్రయమిచ్చే దేవుడు. కీర్తనకారుడు అంటాడు, నా దుర్గము, నా కేడెము, నా ఆశ్రయము నీవే అన్నాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. నిజంగా మరి యోబు వంటి సహనము, దానియేలు వంటి చాటించేటువంటి జీవితం, ఇష్టడుగా బ్రతుకున్న హానోకు వలేటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని అడుగుదాం. నిజమే, దేవుడు ఎంతో ఆధిక్యత, ఎంతో అమూల్యమైనటువంటి శ్రేష్ఠ ఆరోగ్యం ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో ప్రభుని వెనకపడుతున్నామేమో, ఆయన శక్తిని గుర్తించట్లేదేమో, ఆయన యొక్క ఆ ప్రేమను మనం గుర్తించట్లేదేమో ఈరోజు. అందుకే దేవుడు ఈ స్తుతి ఆరాధన ద్వారా తన నామంతటిని కూడా కనపరుచుకోవడానికి మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. వాక్య సందేశం వెళ్దాం. వెళ్లే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకోండి, హృదయపూర్వకంగా ఏకీభవించండి. వాక్య సందేశం కొరకు మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడు మీకు వందనాలు తండ్రి. ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడు నీవే నాయన. మా ఈ స్తుతి ఆరాధనలో ఎవరెవరైతే బిడ్డలు స్వరమెత్తి హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి మీ నామాను స్తుతించారో సమస్తమును చూస్తున్న దేవుడవు. ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధి చేర్చుకొని దీవెన ఆశీర్వాదం తగిన సమయంలో మాకు పంపించండి. తదుపరి నా తండ్రి కొద్ది నిమిషాలు నీ విలువైన శ్రేష్టమైన మాటలు వినాలని ఆశపడుతూ ముందుకు వెళ్తున్నాం. ఇదిగో నీ దాసుడిగా నీ పక్షం నిలబడిపోతున్నాను. మీ సిలువ చాటును మరుగుపరచండి. బలహీనుడను, వట్టివాడను నాయన, అదిగో నేను కాదు మాట్లాడేది, మీరే నా ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, జుంటె దేని తాళగని మధురమైనవి కనుక ఆ మాటలు వినగలిగే చెవులను, వినిన ప్రతి మాటను గ్రహించగలిగే మనస్సును చేరవచ్చిన అందరికి దయచేసి నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు కేవలముని దృష్టికి అంగీకరములుగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దయచేసి నిశ్శబ్దం కూర్చుందాం.